అందరూ బాగున్నారా? నేను మీ వాణి టైలరు. ఇది నేను ఇప్పుడు దిండు గలేబీ కటింగ్ చేస్తున్నాను. అదే పిల్లో కవరు కటింగ్ చేస్తున్నా. చూడండి, మీకు లైన్ కుట్టు వస్తుంది అనమాట. ఈ కవర్లో ఇలాంటివి కుట్టుకుంటే లైన్గా ఉన్నాయి. పెట్టికోట్లు ఇలాంటివి కుట్టుకుంటే లైన్ కుట్టు బాగా వస్తుంది. అంటే రానటువంటి వాళ్ళకి అనమాట. వచ్చిన వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు అనుకోండి. మనం రానటువంటి వాళ్ళకి నేను ఫ్రీగా నేర్పిస్తున్నానండి. మీకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, కామెంట్లు పెట్టండి. మీకు ఇంకా ఏం కుట్టాలో అసలు ఒక్క లైక్ కూడా చేయట్లేదండి ఎవరని. చాలా మటుకు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయాలి కదా. మీకు ఫ్రీగా నేర్పిస్తున్నాను నేను. ఫ్రీగా ఆన్లైన్లో నేను డబ్బులు తీసుకుని నేర్పించట్లేదు. మీకు ఫ్రీగానే నేర్పిస్తున్నా. ఈ పని అంతా A to Z అన్నీ నేర్పిస్తానండి. లేడీస్ వర్క్ అంతా నేర్పిస్తాను. అందుకని మీరు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, కటింగ్ చూడండి. ఇప్పుడు 28.5 పొడవు లెంత్, 28.5 లెంత్ అనమాట. దిండు పిల్లో కవరు వెడల్పు 18.5. ఇక చూడండి, దీంతో రాస్తాను నేను. 28.5 ఇది 18.5 వెడల్పు 18.5, ఈ పొడవు 28.5. చూడండి, వీడియోలో చెప్తావా? చూడండి, కామెంట్లు పెట్టండి. మీకు అసలు అర్థం అవుతుందా లేదా అది కూడా కామెంట్లు పెడితే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. సరేనండి, చూడండి. 8.5 ఉంది వెడల్పు. 8.5 చూడండి, 8.5 వెడల్పు ఉంది. పొడవు 28.5 పొడవు. అంటే 28.5 పొడవు అయితే 1/2 ఇంచు ఖర్చులకు పెట్టుకోండి. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చులకు పెట్టుకోండి. అంటే ఎంత వచ్చింది మనకు ఇప్పుడు? 27.5. నాకు ఇంగ్లీష్ రాదనుకోండి, తెలుగే మనకంతా వానాకాలం చదువు, మీరేమనుకోకండి. అది ఇలా 28.5 మొత్తం ఖర్చులతో సహా. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. పిల్లో కవర్ పెద్దవి ఉంటాయి కదండి, పెద్దదనమాట ఇది. ఎందుకంటే మీకు మరీ చిన్న చిన్నవి కుట్టిస్తే లైన్ కుట్టు రాదు కదా. అందుకని నేను పెద్దయే కుట్టిస్తున్నాను అనమాట. అలా ఇదేమో ఖర్చులకి ఇలా కట్ చేసుకోండి. కవర్ ఎలా వస్తుందో చూపిస్తాను నేను. కటింగ్ పెద్ద కష్టమేం కాదండి, ఇది ఈజీయే. కటింగ్ ఈజీయే. చూడండి, ఇలా కట్ చేసుకొని ఇంట్లో కుట్టుకోండి. ఇంట్లో కుట్టుకోవచ్చు, బయటికి కుట్టుకోవచ్చు. మంచిగా ఇంట్లో సాయం అవ్వచ్చు. ఒకళ్ళ సంపాదన సరిపోదు కనుక నేర్చుకుని మంచిగా కుట్టుకుంటే కూడా మంచిగా బాగుంటుంది. ఇది ఒక పీసు కొంచెం ఎక్కువ తీసుకోండి.
ఇచ్చుకోండి, కచ్చిగా ఇచ్చుకోండి. ఇలా కచ్చిగా ఇచ్చుకుంటే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఇలా కచ్చిగా ఇచ్చుకోండి రెండు పక్కన ఒక పీస్కి మాత్రమే.